ఆ ఇద్దరికి పదవులు. హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు. కష్టపడ్డోళ్లు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చినోళ్లు అందలమెక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఎప్పుడూ ఉండేదే. సీనియర్ల అసంతృప్తి ఉండనే ఉంటుంది. ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో హస్తం పార్టీలో కుస్తీ మొదలైంది. నిన్న మొన్న వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు మొండి చేయి చూపుతారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు లీడర్లు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ వారిని కాదని, కొత్త వారికి కేబినెట్ ర్యాంకు పదవులు ఇవ్వటమేంటని గుస్సా అవుతున్నారు కొందరు నేతలు. పార్టీ కోసం కష్టపడ్డోళ్లు ఎవరు? పదవులు ఎవరికి దక్కుతున్నాయి? ఇప్పుడు పదవులు దక్కించుకుంటున్నోళ్లంతా ఎవరు? వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధమేంది? గాంధీ భవన్ లో నలుగురు లీడర్లు కలిసినా ఇదే టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇద్దరు నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. పదవులు దక్కించుకున్న ఆ ఇద్దరు నేతలు 6 నెలల క్రితం వరకు కారు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి పదవులు దక్కించుకున్నారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులకు మింగుడు పడడం లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమించారు. ఆయనకు రాష్ట్ర కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టారు. తెలంగాణ డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు అక్కడ ఓ వెలుగు వెలిగిన పోచారం ఆ తర్వాత అధికారం కోల్పోగానే కారు దిగేశారు. సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి కీలక నామినేటెడ్ పదవి కట్టబెట్టడంపై హస్తం పార్టీలో అసంతృప్తి మొదలైంది. లోలోపల తీవ్ర ఆగ్రహం మీదున్నా బయటపడడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన చాలా మంది సీనియర్లు ఉండగా నిన్నగాక మొన్న వచ్చిన పోచారంను వ్యవసాయ శాఖ సలహాదారుడిగా నియమించి ఆయనకు కేబినెట్ హోదా కల్పించడంపై నేతల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయ శాఖకు తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ మోస్ట్ నేత మంత్రిగా ఉండగా మళ్లీ ఆ శాఖకు సలహాదారుడిగా పోచారం ఎందుకన్న చర్చ కూడా కాంగ్రెస్ లో జరుగుతోంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలను పరోక్షంగా అవమానించడమే అని భావిస్తున్నారట. ఇదే క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ లోనే ఉన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు నల్గొండ లేదా భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా అమిత్ రెడ్డి పేరు విస్తృతంగా ప్రచారం జరిగింది. కారణాలు ఏమైనా ఆయన పోటీ చేయకుండా కారు దిగి వెళ్లిపోయారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ పదవి కట్టబెట్టడం ఏంటని నల్గొండ జిల్లా నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వందలాది మంది నేతలను కాదని ఇలా కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తూ పోతే కింది స్థాయి క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అది భవిష్యత్తులో పార్టీకి నష్టం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. నల్గొండ జిల్లాకే చెందిన పున్నా కైలాష్ నేత అద్దంకి దయాకర్ తో పాటు ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వారిని పట్టించుకోకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేయడంపై కరుడుగట్టిన కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.